వెళ్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, ఏంటి వరంగల్లో నగదు పట్టుబడుతుంది, కోట్లాది రూపాయలు కొద్దిసేపటి క్రితమే పట్టుబడ్డట్లు తెలుస్తుంది. ఆడ ప్రలోభాలు కొంచెం ఎక్కువగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఎలా ఉంది రాజకీయ వాతావరణం అక్కడ? ఎలా ఉంది? ఎన్నికల ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ప్రలోభాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయా అక్కడ ఏమైనా? కుమారస్వామి, వినబడుతుందా మీకు? రాఘవేంద్ర. ఎస్ కళ్యాణ్, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2 పార్లమెంట్ నియోజకవర్గం వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి పోటీ జరుగుతుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులు ఇద్దరు కూడా దీనికి సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎండవేడిని తట్టుకునేందుకు షామియానాలు, వాటర్ సౌకర్యం సంబంధించి అన్ని ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఒకవైపు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చేస్తుంటే, మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ పరిధి లోపల మొత్తం 3 ప్రధాన పార్టీలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి అస్త్రమైనటువంటి ప్రలోభ పర్వానికి తెరలేపినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రధాన జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, 3 ప్రధాన రాజకీయ పార్టీలు మొత్తం ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి పర్వాన్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మన హైదరాబాద్ వరంగల్కి సంబంధించినటువంటి హైవే మీద ఉప్పల్ వద్ద ఒక వాహనము, అదేవిధంగా జనగామకు సంబంధించి జనగామ సమీపం లోపల మరో వాహనం లోపల 2 వాహనాల్లో భారీ ఎత్తున మొత్తం నగదు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ అంటే ప్రధానంగా అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నగదుగా మాత్రం పోలీసులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ప్రలోభాల పర్వం కొనసాగితే, ఇక పార్లమెంట్ పరిధి లోపల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మొత్తం వరంగల్ పార్లమెంట్ పరిధి లోపల 42 మంది అభ్యర్థులు బరిలో ఉంటే మొత్తం 18,24,466 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో 1900 పోలింగ్ కేంద్రాలు అందులో ఉంటే, అందులో 247 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం 1839 మంది హోమ్ ఓటింగ్ కు అప్లై చేసుకుంటే, అందులో ఇప్పటికే 1718 మంది హోమ్ ఓటింగ్ లోపల ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 12,710 మంది పోస్టల్ బ్యాలెట్లు అయితే ఇప్పటికే 9,544 మంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. 1155 మందిని ఇప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు బైండ్ ఓవర్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వరంగల్ పార్లమెంట్ పరిధి లోపల 62,21,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. 1,08,00,000 సంబంధించినటువంటి విలువైన ఆభరణాలు, అదేవిధంగా 1,96 కోట్ల విలువ చేసే మద్యాన్ని మాత్రం సీజ్ చేసినట్టు మనకు ప్రాథమికంగా అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం 205 రూట్ల లోపల 981 మంది లొకేషన్ లోపల 19 పోలింగ్ బూతుల్లో ఓటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్కి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ ప్రావీణ్యారెడ్డి ఇప్పటికే మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆమె యనమాముల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కూడా ఆమె స్వయంగా పరిశీలించారు. మొత్తం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో మొత్తం భూపాలపల్లి లోపల మాత్రం ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి పోలింగ్ ప్రక్రియ సమస్యాత్మకంగా, అంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కాబట్టి 4 గంటలకే అక్కడ పోలింగ్ ప్రక్రియ అనేటువంటి పూర్తవుతుంది. మిగతా యాజ్ యూజువల్గా 6 నియోజకవర్గాల లోపల 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది సాయంత్రం 6 గంటలకు నిర్వహించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మహబూబాబాద్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ 23 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 15,32,366 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ మొత్తం 1,809 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల లోపల ఓటు హక్కు